తెలివైన చిన్న చీమ కథ. ఒక అందమైన అడవిలో యాండీ అనే చీమ ఉండేది. ఇతర చీమలతో పోలిస్తే యాండీ ఎప్పుడూ పెద్ద కలలు కంటూ ఉండేది. ఒకరోజు యాండీ ఒక చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్న సింహాన్ని చూసింది. సింహం పేరు లియో. ఆ చీమ ఇలా అనుకుంటుంది, అయ్యో, నేను లియోలాగే బలంగా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ నేనొక చిన్న చీమనే, నేనేం చేయలేను అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి మెల్లగా తాబేలు వచ్చాడు. పేరు టోబీ. అతను చాలా తెలివైనగా ఉంటాడు. టోబీ నవ్వుతూ ఇలా చెప్పాడు, యాండీ, బలం అంటే పెద్దగా ఉండటం కాదు, కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. యాండీ సంతోషంగా చిన్న చిన్న ధాన్యాల్ని మోస్తూ రోజు పని చేయసాగింది. చీమకు ఒక విషయం అర్థమైంది, చిన్న చిన్న ప్రయత్నాలే రేపటి పెద్ద విజయాలకు దారి అని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.